నమస్తే. వీతిని స్వాగతం. లక్షణ సమాజయుతం. తెలుగు రాష్ట్రాలలో మరి నల్లమల్ల అడవులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మహబూబ్నగర్, నల్గొండ. మరి రెండు జిల్లాలలో మరి యురేనియం తవ్వకాలు స్టార్ట్ కాబోతున్నాయనే ఒక నానుడి చేత మరి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు అయితేనేమి అన్ని పక్షాల వాళ్ళు కూడా ధర్నా చేసి ఖచ్చితంగా అక్కడ యురేనియం తవ్వకాలు తొమ్మొద్దు అనే విధంగా మరి 2-3 రోజుల నుంచి ధర్నాలు కూడా చేస్తున్నారు. మరి ప్రస్తుతం టీజేఎస్ పార్టీ నుంచి కార్యాచరణ ఎలా ఉంది, మొన్న విషయాలను మరి ఫౌండర్ అండ్ చైర్మన్ గారు ఉన్నటువంటి కోదండరామ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మననే ప్లీనరీ స్టార్ట్ చేసి అయిపోయింది, జనాలు కూడా బాగానే వచ్చారని కూడా సక్సెస్ అయిందని కూడా జనాల్లో ఒక మంచి మెసేజ్ వెళ్ళింది. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? ఇప్పుడు కొంత ఉత్సాహం నిండింది. ఎన్నికలు ఒక ఓటమితోని కుంగిపోయి ఇక మళ్ళీ మన భవిష్యత్ ఎట్లా అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మనకు ఒక అవకాశం ఉంది అనే ఉత్సాహం అయితే ఇవాళ ప్రతి జనసమితి కార్యకర్తలో ఉంది. నిలబడి గట్టిగా పనిచేద్దామనే పట్టుదల కూడా అందరిలో వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మాకు కొంత భరోసా అనేది తప్పకుండా కలుగుతూ ఉన్నది. అయితే మొత్తం మీద ప్లేన్ అనగానే తీర్మానాలు ఉంటాయి. ముఖ్య మీరు ఏ తీర్మానాలను ఆమోదించుకున్నారు, వాటి మీద ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది? అండ్ మేము ముఖ్యమైన తీర్మానాలు వివిధ సమస్యల మీద జరిగినాయి. అందులో ఒకటి వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలు ఏంటి, మనం కోరుతున్న పరిష్కారాలు, అట్లాగే విద్యా వైద్యం, వీటితో పాటు సామాజిక సంక్షేమం, సాధికారత, తర్వాతనేమో ఉద్యోగం, ఉపాధి. ఈ 5 అంశాలలో టీజేఎస్ కార్యకర్తలు లేవనెత్తాల్సిన డిమాండ్స్ ఏంటి, సమస్యలు ఏంటి, మనం ప్రతిపాదిస్తున్న పరిష్కారాలు ఏంటిది, ఆ రంగాల్లో మనం పనిచేసేటప్పుడు ఏ డిమాండ్స్ను ప్రధానంగా ముందుకు తీసుకుపోవాలి అనే అంశాలపైన తీర్మానాలు చేసుకున్నాం. ఆ తీర్మానాలను ప్రింట్ చేసి అందరికీ కూడా వాటిని కాపీలు ఇచ్చినాం. వాస్తవానికి తీర్మానాలను నిపుణుల సలహాల మేరకి సబ్ కమిటీలు ఏర్పడి ఆ సబ్ కమిటీలు ఈ తీర్మానాలను తయారు చేసినాయి. అయిన తర్వాత తీర్మానాలను రాష్ట్ర కమిటీలో చర్చ చేసి వాటికి తుది రూపం ఇచ్చిన తర్వాత వాటిని అన్ని జిల్లా కమిటీలకు పంపిస్తే ఆ జిల్లాల్లో కూడా చర్చ చేసుకొని చివరికి వాళ్ళు వాటికి ఒక ఫైనల్ మార్పులు చేర్పులతో వాటి అన్నింటినీ కూడా ఆమోదించిన తర్వాత మేము వాటిని ప్లీనరీలో చర్చకు పెట్టి వాటిని ప్లీనరీలో ఆమోదం పొందటం జరిగింది. కాబట్టి తీర్మానాలు అనేవి చాలా వాటి మీదే మేము ప్రధానంగా దృష్టి పెట్టినాం. తీర్మానాల ఆమోదమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా కూడా మేము ఈ కార్యకలాపాలన్నింటినీ నడిపినాం. మొత్తం మీద అవి భవిష్యత్తు కార్యాచరణకు ఒక బ్లూ ప్రింట్ లాగా ఉపయోగపడతాయి. రేపు అనగా 22వ తారీఖు నాడు విద్యార్థి సమస్యలపైన ధర్నాలు ఉన్నట్టు కలెక్టరేట్ ముట్టడి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది? వాస్తవమే. అది చాలా విద్యార్థుల సమస్యలు వాస్తవానికి దృష్టికి రావటం లేదు. ఫీజుల తగ్గించాలి అనేది ఒకటి ప్రధానంగా వినబడుతున్నది, కానీ ఫీజుల తగ్గింపు అనేది ఒక కీలకమైన డిమాండ్ అయినప్పటికీ దాంతోపాటు ఇతర డిమాండ్లను కూడా మేము బాగా దృష్టి పెడుతున్నారు పిల్లలు. ఒకటి, సాంఘిక సంక్షేమ హాస్టల్లో వసతులు లేవు. అట్లాంటి సమస్య కొత్తగా వచ్చిన గురుకులాల్లో కూడా ఉంది. సొంత భవనాలు లేక కిరాయి భవనాల్లో నడుపుతున్న గురుకులాల్లో కావలసినటువంటి సౌకర్యాలు ఏవి కూడా లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరికీ తెలిసిన వాస్తవమే. ఈ మధ్యనే ఖమ్మంలో కూడా ఆ కరెంటు షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఒక చిన్న పాప నిద్రలోనే ఖాళీ బూడిదైపోయింది. అట్లాంటి అన్యాయమైనటువంటి పరిస్థితులు చాలా స్కూళ్ళల్లో ఉన్నాయి. అక్కడ కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ కనీస వసతులను కల్పించాలి, స్కాలర్షిప్లను పెంచాలి, చదువుకోవటానికి కావలసిన మౌలికమైన వస్తువులన్నీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ హాస్టల్లో కానీ ఉండాలి. ఇవి ముఖ్యమైన డిమాండ్లు. ఈ డిమాండ్ల సాధన కోసం రేపు కార్యక్రమాలు ఉన్నాయి. అయితే మల్లన్న సాగర్ అంశం పైన ఇంకా కొన్నింటి మీద మీరు బాగా పోరాటం కూడా చేశారు. ఇప్పుడు మేజర్ నడుస్తున్నటువంటి నల్లమల్ల అడవుల్లో యురేనియం, దీని మీద మీ యొక్క పార్టీ స్పందన ఎలా ఉండబోతుంది? యురేనియము మన రాష్ట్రంలో ఈ నల్లమల గుట్టలను అటు దాదాపు 83 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉందని మరి అటమిక్ మినరల్ డిపార్ట్మెంటు, ఈ అణు పదార్థాల తవ్వి తీయటానికి ప్రయత్నం చేసే ఏఎండి శాఖ, అటమిక్ మినరల్స్ డిపార్ట్మెంట్ వారు దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి పరిశోధన చేసి వాళ్ళు కనుక్కున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి ధాతువు అయితే రకరకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ అక్కడ దొరికే ఈ యురేనియం అనే దానికి ధాతువుకు ఉండే స్వభావము మిగతా ధాతువులు లాంటిది కాదది. ప్రకృతిలో అనేక రకాలైనటువంటి పదార్థాలు మనకు దొరుకుతుంటాయి, రాళ్ళు రప్పల నుంచి రసాయనాల దాకా. అవన్నీ కూడా స్థిరంగా ఉండిపోతుంటాయి. యురేనియంకున్న స్వభావం ఏంటంటే అది నిరంతరము తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఒక 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 స్వభావం నుంచి ఇంకో పదార్థంగా మారిపోతుంటుంది, ఆ ఇంకో పదార్థం నుంచి ఇంకో పదార్థంగా. ఉదాహరణకు యురేనియం థోరియంగా మారిపోతుంది, థోరియం ఇంకోటి అయిపోతుంటుంది. అట్లా అది నిరంతరం మారిపోతూ ఉంటుంది. అది దానికి యురేనియంకు ఉండేటువంటి స్వభావం. ఈ మార్పు అనేది ఆ అంతర్గతంగా దాంట్లో అణువులో వచ్చేటువంటి విచ్ఛితి నుంచి కలిగే అది పరిణామం అది. అందువల్ల కొంత అనుధార్మిక శక్తి విడుదలవుతుంటుంది. ఇట్లా రూపాంతరం చెందుతున్నప్పుడు ఆ అణువు దాని పరమాణువు విచ్ఛితి చెంది ఇంకో రూపం తీసుకున్నప్పుడు అనుధార్మిక శక్తి అనేది విడుదలవుతూ ఉంటుంది. ఆ విడుదలైనటువంటి అనుధార్మిక శక్తి చాలా ప్రమాదకరం. మరి ఇప్పుడు భూమిలో ఉన్నప్పుడు కాదా అంటే సహజమైన స్థితిలో భూమిలో ఉన్నప్పుడు, భూమి మట్టి పొరలు దాని మీద కప్పుకొని ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే ప్రమాదం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. దాంతో పెద్ద నష్టం జరగదు. కానీ ఎప్పుడైతే దాన్ని తవ్వి తీయాలని ప్రయత్నం చేస్తామో అది ఒక రకంగా నష్టానికి కారణమవుతుంది. మన దగ్గర పాత తెలుగు సినిమాల్లో ఉంటుంది కదా, ఎక్కడో తెలియని దయ్యాన్ని సీసాలో బంధిస్తే తెలుసో తెలియకో హీరోనో హీరోయినో దాన్ని తీస్తే ఆ దయ్యం వాళ్ళని కబలించేస్తుంటుంది. ఇది కూడా అంతే. అట్లా సీసాలో బంధించిన దయ్యాన్ని బయటికి తీస్తే ఎట్లనో ఇది కూడా ఆ రకమైనటువంటిది. ఒక్కసారి అది బయటకు వస్తే ఇక దాని అనుధార్మిక కార్యక్రమాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అది విచ్చిత అవుతుంటుంది, అణుశక్తి విడుదలవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ యురేనియం అనేది ఎప్పుడు ఒంటరిగా ఉండదు, చుట్టూ నలుగురు దోస్తులు ఉండాలి దానికి. అందులోనే మెగ్నీషియం లాంటివి, మనకు ఈ పాదరసం లాంటివన్నీ కూడా దాని వెంట ఉంటాయి సహజంగా. ఆ పదార్థాలన్నీ కూడా బయటకు వస్తే అవి కొంత హానికరమైనటువంటి పదార్థాలు. మొదటిది ఈ పాదరసం లాంటివి ప్రమాదకరం. రెండోది ఈ యురేనియం అనేది అనుధార్మిక శక్తి కలిగినటువంటి ధాతువు. ఈ అనుధార్మిక శక్తి కలిగినటువంటి ధాతువులన్నీ కూడా మనకు అనుధార్మిక శక్తిని విడుదల చేస్తుంటాయి. ఈ అనుధార్మిక శక్తి అనేది హానికరమైంది. అది మనిషిలోని పరమాణువులను దెబ్బతీస్తుంది. మిగతా అన్నీ కూడా ఊపిరితిత్తులనో లేకపోతే ఏ గుండెకో మన లోపల ఉన్న పేగులకో వేటికో దెబ్బ తగిలితే దీనివల్ల మాత్రం కలిగే దెబ్బ అది ప్రత్యక్షంగా అది మన అణువుల మీద పడుతుంటుంది, మన దగ్గర శరీరంలో ఉండే చిన్న చిన్న కణాల మీద పడుతుంటుంది. అవి కూడా ఇట్లాగే విచ్ఛితి చెందటం ప్రారంభమై అవి ఇక క్యాన్సర్కు దారితీస్తూ ఉంటాయి. పిల్లలు అంగవైకల్యంతో పుట్టటము, శరీర వైకల్యంతో పుట్టటము, ఇవన్నీ కూడా మనకు సహజంగా దానివల్ల జరుగుతూ ఉంటాయి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా యురేనియం తవ్వకాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. చాలా కెనడా దేశంలో, యూరోప్లోని కొన్ని దేశాల్లో గతంలో ఈ అనుధార్మిక ఈ పదార్థాలతో కరెంటు తయారు చేయటం చాలా ఈజీ అని చెప్పి వాళ్ళు ఈ అణువిద్యుత్ కేంద్రాలను నెలకొల్పటం జరిగింది. అణువిద్యుత్ కేంద్రాల కోసము, అణువిద్యుత్ కేంద్రాల్లో నుంచి వచ్చిన పదార్థాలను తర్వాత ఆటం బాంబులకు కూడా ఉపయోగించడానికి వాడుతూ ఉంటారు. అట్లాంటి ఈ పదార్థం అనే దాన్ని తవ్వటాన్ని, ఆ అణువిద్యుత్ కేంద్రాలను చాలామంది దేశాల్లో వ్యతిరేకించారు. రష్యాలో చెర్నోబిల్ అనే చోట అణువిద్యుత్ కేంద్రం బద్దలై దాని ప్రభావం అనే చుట్టుపక్కల అనేక ప్రాంతాల మీద పడ్డది. కాబట్టి ఇవేవి కూడా శ్రేయస్కరం కాదు. తక్కువ ఖర్చుతో కరెంటు తయారు చేసుకోవాలంటే మన దగ్గర సోలార్ ఎనర్జీ ఉండనే ఉంది. అట్లాంటిదే కాక మన దగ్గర బొగ్గుతో తయారు చేయొచ్చు, జల విద్యుత్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ పద్ధతులు ఉండగా ఇంత అనుధార్మిక శక్తి కలిగినటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ యురేనియం తవ్వకాలు ఎందుకు అనేదే ప్రశ్న. అందులో కూడా ఇప్పుడు తవ్వబోతున్న ప్రాంతానికి రెండు కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది కృష్ణా పరివాహక ప్రాంతం. ఒక దిక్కు శ్రీశైలం జలాశయం ఉంటే ఇంకో దిక్కు మనకు సాగర్ జలాశయం ఉంది. ఈ రెండు జలాశయాలు కూడా ఇటు తెలంగాణకు అటు ఆంధ్రకు చాలా కీలకం. వ్యవసాయానికే కాదు, అనేక పట్టణాల్లో తాగునీటికి కూడా ఇది మూలమైన ఆధారం. మరి ఇవి కాలుష్యమైపోతే రేపు మనకు చాలా ప్రమాదకరం. కాబట్టి ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ అణువిద్యుత్తును యురేనియం తవ్వకాలు చేయవద్దు అనే ఆందోళన ఉంది. గతంలో కూడా ఈ ప్రతిపాదన వచ్చింది. నాకు గుర్తున్నంత మేరకి 90 దశకం చివరిలో వచ్చినట్టుంది. అప్పుడు
దానిపైన తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. అటు విజయవాడ, గుంటూరు పట్టణవాసులు కూడా, అక్కడ ఉన్న అనేక మంది పెద్ద మనుషులు కూడా ఈ జరుగుతున్న పరిణామాలపైన వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడటం, అన్ని ప్రాంతాల్లో నిరసన వ్యక్తం కావటంతో ఈ యురేనియం తవ్వకం అనేది నిలిచిపోయింది. ఆ తర్వాత మరోసారి జరిగింది. తర్వాత 2012లో యురేనియం కోసం పరిశోధనలు జరిగినాయి. అప్పుడు కూడా నిరసన వ్యక్తం కావటంతో అప్పటికి దాన్ని ఆపేసినరు. ఆ తర్వాత మళ్ళీ తెలియకుండానే ఈ బోర్లు వేసి మెటీరియల్ తీసి ఎక్కడికక్కడ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మేము దీనికోసం అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదు అనే మాట అందరూ కూడా పదే పదే గవర్నమెంట్ నుంచి ఒక ప్రకటన రావటంతో ఆ కంపెనీకి ఇచ్చినటువంటి మేము పర్మిషన్ను కూడా తవ్వకాల కోసం ఈ పరిశోధన కోసం మేము ఇచ్చిన పర్మిషన్ను కూడా రద్దు చేస్తున్నామని ప్రకటించిన తర్వాత చల్లబడింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఇన్ ప్రిన్సిపల్ అంటే సూత్రరీత్యా మేము పరిశీలన చేయటానికి పరిశోధన కోసం అనుమతిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో మళ్ళీ ఒకసారి ఇప్పుడు మొత్తంగా నల్లమల ఉలిక్కిపడ్డది. అయితే ఇక్కడ చాలా కీలకం ఏంటంటే ఈ యురేనియం తవ్వకం అనేది 83 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో చేయబోతున్నారు. అంటే అటు కొసకి పదరా మండలము, అమరాబాద్ కాడ నుంచి మొదలు పెడితే ఇటు దాదాపు యువతల మనకు పిఏపల్లి మండలం దాకా ఇది విస్తరించి ఉన్నది. 83 చదరపు కిలోమీటర్ల ప్రాంతము. ఈ ప్రాంతంలో ఈ తవ్వకాలు కనుక జరిగితే మరి 2 ప్రమాదాలు ఏంటంటే, ఒకటి కృష్ణా నది ఇంతకుముందే అనుకున్నట్టు, రెండో ప్రమాదం ఏముందంటే ఇది కీలకమైనవి. నల్లమల అనేది తెలంగాణ పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర చాలా కీలకం. వర్షాలు రావటానికి కానీ, ఇలా మనకు అడవులున్న ప్రాంతం అది ఒకటి, తర్వాత వన్యప్రాణులు కూడా ఉన్నాయి, చారిత్రక ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం అది. కాబట్టి అక్కడ తవ్వటం కనుక మొదలు పెడితే రకరకాలైనటువంటి అనర్థాలు, నష్టాలు తలెత్తుతాయి. ఇట్లాంటి ప్రాంతంలో యురేనియం తవ్వకం తగదు అని చెప్పి మరి అక్కడున్న ప్రజలు కానీ, బయట ఉన్న నిపుణులు కానీ, పర్యావరణవేత్తలు కానీ వాళ్ళ అంతటా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ గవర్నమెంటు ఈ తవ్వకాల విషయంలో జాగ్రత్త పడాలని, అనుమతులు ఇవ్వరాదని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి హైదరాబాద్కు నీళ్ళు అందించేటువంటి ఈ జలాశయం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి గవర్నమెంట్ను కోరుతా ఉన్నాం. అయితే మరి మీ పార్టీ తరఫున ఇప్పటికే ప్రతిపక్షాలు కొన్ని అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రతిపాదన కూడా చెల్లడం జరిగింది. మీ పార్టీ తరఫున మీరు అక్కడికి వెళ్ళి ధర్నాలు కానీ ఇలాంటి చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే మేము 2 సార్లు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసినాం. లోకల్గా ఉన్న అన్ని సంఘాలు, అందరూ ప్రజలు కూడా అందరు కలిసి జేఏసీగా ఏర్పడి అక్కడ ఆందోళన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. వాళ్లకు సంఘీభావంగా కనీసం వాళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకుందామని, వాళ్ళు ఏం ఆలోచనతో ఉన్నారు, మనం ఏం చేయగలం వాళ్ళకు సంఘీభావంగా అనే విషయం పైన ఒక అవగాహన ఏర్పరచుకోవటానికి మేము పోదామని బయలుదేరితే 2 సార్లు ఆపినరు. చెప్పిన కారణాలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే, ఓసారి నవ్వు వస్తుంది, ఒక్కోసారి ఇట్లాంటి కారణాలు చెప్పి కూడా ఆపగలరా అని చెప్పి కోపం కూడా వస్తుంటుంది. నవ్వెందుకు వస్తుందంటే, మొదటిసారి పోయినప్పుడు నక్సలైట్ల వీళ్ళ అమరవీరుల వారోత్సవాలు ఉన్నాయండి, మీరు పోవద్దన్నారు. పోవద్దంటే నక్సలైట్లే లేనంటారు, అమరవీరుల వారోత్సవాలు చేస్తే ఇక్కడ కావని కూడా అందరికీ తెలుసు. ఈ సమయంలో మీరు మమ్మల్ని దాని పేరు చెప్పి ఆపటం ఎందుకు, మిగతా వాళ్ళందరూ పోతూనే ఉన్నారు కదా, మమ్మల్ని ఎందుకు ఆపుతారు అని అడిగితే దానికి ఇంకేమీ సమాధానం రాలేదు. అరెస్ట్ చేసాను. 2వసారి పోయినప్పుడు ఏంటంటే, అక్కడ మీ నుంచి జంతువులకు, జంతువుల నుంచి మీకు మేము ఎట్లా రక్షణ కల్పించేది, అది కష్టం మాకు అని చెప్పి 2వసారి ఆపినారు. ఇట్లా మీరు ఆపటం సమంజసం కాదని మేము నిన్ననే డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం. ఖచ్చితంగా మా కార్యక్రమాల నిర్వహణకు మీరు అవకాశం ఇవ్వాలన్నాం. మొత్తంగా సమీక్షించి జిల్లా ఎస్పీలతోని కలవండి, మాట్లాడతానని కూడా వారు హామీ ఇవ్వటం జరిగింది. మేము వెళ్ళి మాట్లాడటమే కాదు, జేఏసీకి సంఘీభావంగా మాకు తోచిన మేరకి కార్యక్రమాలను నిర్వర్తించాలనే ఆలోచనతో ఉన్నాం. ఆ కార్యక్రమాలను కూడా చాలా సీరియస్గానే మేము తీసుకుంటాం. అయితే అక్కడ దాదాపు చెంచులు, గిరిజనులు, మరి ఆదివాసీలు వీళ్ళందరూ కూడా మొత్తం 200 పైచిలకు గ్రామాలు ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళన్నింటినీ కూడా ఇప్పటికే తరలించమని కూడా ఒక వాయిస్ కూడా వినబడ్డట్టు తెలుస్తుంది. దీన్ని మీరు ఎలా పరిగణిస్తారు? వాటిని మేము తరలించము, అవి అట్లే ఉంటాయి. పైన భూమి చెదిరిపోదు, చెట్లు అట్లే ఉంటాయి. మేము భూమి లోపలికి పైపులు పంపి దాన్ని నీళ్లుగా మార్చుకొని మేము పైకి తెచ్చుకుంటామంటున్నారు. మీరు ఏదైనా కానీ
ఒక్కసారి పదార్థం బయటకు వచ్చిన తర్వాత దాని రేడియో ధార్మిక అనుధార్మిక ప్రభావం అనేది ఉంటుంది. బయటికి రానే వద్దు కానీ వచ్చిన తర్వాత ఆ ప్రభావం అనేది ఉంటుంది. అది కేవలం అదేదో మామూలుగా 10 గ్రాములు 20 గ్రాములు తీయరు కదా, అదే టన్నుల కొద్దీ తీస్తే దాంట్లోకి వెళ్ళి కొన్ని గ్రాములు యురేనియం వస్తుంది, ఆ పసుపు రంగులో ఉంటుంది. అట్లాంటి దాన్ని దానిలో నుంచి నువ్వు ద్రవ రూపంలో తీసినా ఏది తీసినా టన్నుల కొద్దీ తవ్వితే తప్ప కొద్ది గ్రాములు మనకి యురేనియం దాంట్లోంచి రాదు. అది అందుకని అంత విపరీతమైనటువంటి స్థాయిలో తవ్వాల్సి వస్తుంది. అది ఆ ప్రాంతం యొక్క మొత్తంగా అక్కడ ఉన్న జీవావరణ వ్యవస్థనంతటిని దెబ్బతీస్తుంది. మనము వైపేమో ఆదివాసులు దున్నుకుంటామంటే ఎన్నో తరాలుగా దున్నుకుంటున్న భూమిని కూడా బలవంతంగా గుంజుకుంటున్నాం అడవుల కోసం. మరి ఇప్పుడు మాత్రము ఈ యురేనియం తవ్వకాల పేరుతో చాలా ముఖ్యమైనటువంటి ఒక అటవీ సంపదను, చరిత్ర కలిగిన ఒక ప్రాంతాన్ని, మన పర్యావరణానికి కీలకమైనటువంటి గుట్టలను మనం ఎందుకు విధ్వంసం చేయాలనే ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఆ ప్రశ్నకు మరి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. తాము ఏం చేసేది అని కూడా మనకు ఇప్పటికీ గవర్నమెంట్ ఒక స్పష్టత ఇవ్వలేదు. ఇది ఇప్పటికీ మనకు కనబడుతున్నటువంటి వాస్తవం. అయితే కేంద్ర ప్రభుత్వము దేశ భవిష్యత్తు దృష్ట్యా మరి తీయడం తప్పదు అన్నట్టుగా వైఖరి ఒకటి అవలంబిస్తుంది. అణు రియాక్టర్లు 22 ఉన్నటువంటి అణు రియాక్టర్లు విదేశాల నుంచి తీసుకొచ్చి పెట్టాలంటే ఖర్చుతో కూడుకున్నది. మన దేశంలో ఉన్నటువంటి వనరులు వాడుకోవడం వల్ల ఎవరికి ఇబ్బంది కూడా కలగదు అన్నట్టు కూడా మాట చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇంకేదన్నా ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలి. కరెంటు కోసమే అయితే, ఇక అణ్వాయుధాల కోసమైతే అది ఎట్లాగూ మనం తయారు చేసుకునే 4-5 ఇంటి కోసం ఇంత పెద్ద ఎత్తున పర్యావరణాన్ని విధ్వంసం చేయటం కూడా అనవసరం. కావలసిన మెటీరియల్ని ఎక్కడి నుంచి అయినా సమకూర్చుకోవచ్చు, అది పెద్ద ఇబ్బంది కాదు. ఆస్ట్రేలియా ఉంది, కెనడా ఉంది, ఈ దేశాలు ఎగుమతి కూడా చేస్తూ ఉన్నాయి. మనకు కావలసిన కొద్దిపాటి మొత్తాన్ని అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది అంతటా కూడా. అణు విద్యుత్ కంటే ప్రత్యామ్నాయాలు వెతుక్కోవటమే మంచిది అని. కాబట్టి ఇవన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా కూడా కొత్త అణు విద్యుత్ కేంద్రాలు కానీ రియాక్టర్లు కానీ ఎవరు పెట్టట్లేదు. అదేవిధంగా ఆ పద్ధతి కంటే ఇంకా ప్రత్యామ్నాయాలు, ప్రత్యేకించి సోలార్ ఎనర్జీ మీద ఎక్కువ వరకు ప్రపంచం అంతా దృష్టి పెట్టి ఆ పద్ధతులను, సోలార్ ఎనర్జీని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాయి. మనం కూడా అదే తోవలో పోతే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి గవర్నమెంట్ కొంత ఆలోచన చేయాలి ఈ విషయాల మీద ఆలోచన చేయాలి, పునరాలోచన చేసి మరి అత్యంత ఈ కీలకమైనటువంటి ఈ నల్లమలను కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇదేదో కేవలం అక్కడ ఉన్న చెంచుల విషయం కాదు. ఇది ఇలా మొత్తంగా కృష్ణానది మీద ఆధారపడ్డ రైతులు కానీ చాలా నగరాలకు అది ఒక తాగునీటి అందించడానికి మన దగ్గర ఉన్న ఒక ప్రధానమైనటువంటి నీటి వ్యవస్థ. మరి అది పాడైపోయిందంటే కొన్ని లక్షల కుటుంబాల జీవితాలకు మనం ఎలా ప్రమాదంలో పడేసిన వాళ్ళం అవుతాం. అట్లాంటి రిస్కీ ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ తవ్వకాన్ని, అందులో ప్రత్యేకించి ఒక సెన్సిటివ్ ప్రాంతం అది, అట్లాంటి కీలకమైన ప్రాంతాల్లో ఈ తవ్వకాలను మంచిది కాదు, ఆపాలని మేము గవర్నమెంట్ను కోరుతున్నాం. అయితే ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాయన్నట్టు కూడా ప్రభుత్వాలు చెప్పడం కూడా జరుగుతుంది. ఒక అంశాన్ని వాళ్ళ పీరియడ్లో వ్యతిరేకించిన తర్వాత వాళ్ళే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే అంశాన్ని ముందుకు తీసుకువెళ్ళి జరుగుతుంది అన్నట్టు కూడా ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ప్రతిపక్షాలు ఇవి కేవలం మనుగడ కోసం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ చర్చతో ప్రయోజనం లేదు. ఆ చర్చ వల్ల వచ్చేటువంటి పరిష్కారం కూడా ఏం లేదు. పార్టీలు సిద్ధాంతపరంగా కట్టుబడి లేకపోతే పార్టీలను విమర్శించండి, కానీ ప్రభుత్వం తన దృక్పథం ఏందని స్పష్టంగా ప్రకటించాలి. అది కీలకం. మేమైతే ప్రభుత్వాన్ని కోరేది దీనికి అనుమతించకూడదు. ఎందుకంటే అనుమతించే అధికారం ఆఖరికి అది మనకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం కనుక కాదంటే ఏ కేంద్రం కూడా బలవంతంగా తవ్వటం అనేది వీలు కాదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి తెలపలేదు. ఈ తెలపని విషయం వల్ల మరి మీరు ఉన్నటువంటి మానవ వనరులను ఉపయోగించుకొని ధర్నాలు కానీ ఇవి కానీ చేసే అంశం ఏమైనా ఉందా? కార్యాచరణ అనేది ముందు కొంత స్థానికంగా అక్కడ ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ కార్యక్రమాలు ఏంటి అనేది తెలిస్తే
దానికి సంఘీభావంగా బయట మనం ఏం చేయాలనేది నిర్ణయించుకోవచ్చు. ప్రత్యేకించి ఈ యురేనియం తవ్వకం వల్ల చాలా పెద్ద ప్రభావం హైదరాబాద్కే ఉంటుంది కాబట్టి హైదరాబాదులో ఈ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కదిలించడానికి ఎక్కువ దృష్టి పెడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి యురేనియం తవ్వకాల వల్ల వచ్చినటువంటి నష్టాలను కోదండరామ్ గారు మనకు ముఖాముఖి కార్యక్రమం తెలియజేశారు. చూస్తుండండి మరొక అంశంతో మరొక వీకెండ్లో కలుద్దాం. కెమెరామ్యాన్ చిన్నతో మీ సురేష్ దండు.